ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? మీరు బాగుండాలని, దేవుని కృపలో దినదినమూ వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ చక్కని వాగ్దానం ఆ దేవాది దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు దేవుని ఎదుట తన నడక, తన ప్రవర్తన, తన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుని ఆయనకిష్టుడిగా జీవించాడు. ఏమి చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎవరితో ఉన్నా, ఏమి ఆలోచిస్తున్నా తన దేవుడు తనను చూస్తున్నాడని, పరిశీలిస్తున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా జీవించినాడు. కాబట్టే దేవుని ద్వారా బహుగా ఆశీర్వదించబడ్డాడు. అన్ని వేళలా ఆ దేవుని గొప్ప సహాయాన్ని పొందుకున్నాడండి దావీదు భక్తుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవునిని నమ్మిన నీవు ఎలా ఉన్నావు? ఎవరితో కూర్చుంటున్నావు? వేటిలో పాలు పొందుతున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏమి చూస్తున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వనుకోవచ్చు, నన్నెవరూ చూడట్లేదు కదా, నన్నెవరూ గమనించట్లేదు కదా అని. నిన్ను నిర్మించిన నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రతి క్షణం నిన్ను గమనిస్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలు, ఆయనను అంగీకరించిన వారు లోకంలోని మనుషులతో కూర్చుంటున్నారు. అపవిత్రమైన వాటిలో పాలు పొందుతున్నారు. ప్రియ విశ్వాసి, ఒకవేళ నీతోటి వారు చెయ్యకూడని పనులు చేస్తుంటే వారి మధ్య నుండి లేచి వెళ్ళిపోతున్నావా? వారు మాట్లాడుకుంటున్న చెడ్డ మాటలు విని వారి యొద్ద నుండి దూరంగా వెళ్తున్నావా? ఇతరులకు కీడు చేద్దాము, వారిని మోసం చేద్దాము, చంపేద్దాము, తరిమేద్దాము, వారి కుటుంబానికి హాని చేద్దాము, వారి వ్యాపారాలను పాడు చేద్దాము, కుటుంబంలో చిచ్చు పెడదాము అని వారు ప్రయత్నాలు చేస్తుంటే వారి కుట్రలలో నేను పాలు పొందలేను, వారితో నేను కలవకూడదు అని వారి యొద్ద నుండి లేచి వెళ్ళిపోతున్నావా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిశుద్ధతకు తగినట్టుగా నిన్ను హెచ్చిస్తాడు. చాలా మంది ఏవేవో ఆలోచిస్తారు, ఎన్నో తలంపులను కలిగి ఉంటారు. నా ఇష్టం, నేనిలాగే ఆలోచిస్తా, నన్ననేవారు ఎవరు? అంత ధైర్యం ఎవరికుంది? నా తలంపులు నా ఇష్టం అని వారి ఇష్టానుసారంగా నడుచుకునే వారిని దేవుడు ఆశీర్వదించడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలియదా నువ్వెక్కడున్నావో? నీకు హృదయాన్నిచ్చిన నీ దేవునికి తెలియదా నువ్వేం ఆలోచిస్తున్నావో? ఆయనకు సమస్తము తెలుసండి. మాట నీ నాలుకకు రాక మునిపే అది దేవునికి పూర్తిగా తెలిసేయున్నది. ఆనాడు యోసేపు భక్తుడు మంచి యవ్వన కాలంలో ఉన్నాడు. ఎంతో సౌందర్యవంతం కలిగినవాడు, బహు తెలివైనవాడు. అయితే రాజు భార్య తనను ఎంతో వేధించింది, పాపం చెయ్యడానికి ప్రేరేపించింది. యోసేపు దేవుని యందు భయం భక్తి కలిగినవాడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు. కాబట్టే పాపం చెయ్యకుండా దాని నుండి పారిపోయాడు, అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడండి యోసేపు భక్తుడు. దేవుని దృష్టికి నీతిమంతునిగా ఎంచబడినాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు సెల్ ఫోను, టీవీ చూస్తూ ఇతర స్టోరీస్ చదువుతూ కూర్చున్నావేమో. ముసలమ్మ ముచ్చట్లకి కూర్చున్నావా? నీ కొలీగ్స్తో కూర్చొని అదే పనిగా రకరకాలుగా మాట్లాడుతున్నావా? నీకిష్టమైన వారితో కూర్చొని గంటలు గంటలు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? లేక బాధల మధ్య, సమస్యల మధ్య అనేక భయాలను కలిగి ఏమి చెయ్యాలో అర్థం కాక కూర్చున్నావేమో. దురాలోచనలతో నీకు నువ్వు హాని చేసుకుంటున్నావేమో. లేక చీకటిలో, అంధకారంలో ఏమి చేతకాని స్థితిలో కూర్చున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం కూర్చొని ఎక్కువసేపు వాక్యం చదవలేకపోతున్నాము. దేవుని గూర్చిన మాటలను తెలుసుకోలేకపోతున్నాము. విశ్వాసులతో, సొంత ఇంటి వారితో కూర్చొని ఆయన చేసిన అద్భుతాలను ధ్యానించలేకపోతున్నామండి. నీ పిల్లలను కూర్చోబెట్టి వారికి దేవుని వాక్యం బోధిస్తున్నావా? వాక్యాలను కంటత పట్టిస్తున్నావా? వారికి బైబిల్ చదవమని, చర్చికి వెళ్ళమని చెబుతున్నావా? దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఈనాడు మనకు మనసు రాదు కదా. శరీరం సహకరించదు.
అయ్యో అంతసేపు కూర్చోవాలా, అంతసేపు వినాలా? లోకంలో ఉంటే మనుషుల మధ్య ఎంతసేపైనా ఉంటాము, వారి ఎదుట ఎంతసేపైనా కూర్చొని మాట్లాడుతూ ఉంటాము. కాబట్టే మన కుటుంబాలలో అభివృద్ధి లేదండి, మన జీవితాలలో ఆశీర్వాదములు లేవు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తే, ఎక్కువ సమయం నువ్వు ఆ దేవునికిస్తే నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. నీ తలంపులను సఫలపరుచుతాడు. నీ ఆలోచనలను, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని, నీ ప్రణాళికలను ఆ దేవుడు దీవించుతాడు. నిన్ను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతాడండి. ఈ దినము నుండి బహు జాగ్రత్త కలిగి జీవించు. పాపానికి, లోకానికి, లోకంలోని మనుషులకు ఇంపార్టెన్స్ ఇవ్వకు. నీ దేవునికి ఇవ్వు. నీ సమయాన్నంతా ఆయననే స్తుతించు, దేవునినే గనపరచు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అని దావీదు భక్తుడు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి మనము కూడా దేవునితో చెబుదామా? దేవా, నేను కూర్చున్నా, నేను లేచినా, నేను ఎక్కడ ఉన్నా మీకు తెలుసు తండ్రి. నేను ఎలా ఉన్నాను, ఏమి ఆలోచిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఏమి చేస్తున్నాననేది మీకు తెలుసు దేవా అని దేవుని ఎదుట మనం నిర్దోషులంగా, పాపం లేని వారిమిగా ఉంటే తప్పకుండా దేవాది దేవుడు మన జీవితంలో తన యొక్క మేలులు, ఉపకారముల చేత మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈనాడు మేము కూర్చున్నది, మేము లేచినది, మేము ఆలోచించేది సమస్తము మీకు తెలుసు ప్రవ్వా. ఏ సమయాన మేము ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో సమస్తము ఎరిగియున్న దేవుడో తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఎందుకంటే నిత్యము మమ్మను గమనించే దేవుడోగా, మమ్మను కాపాడే దేవుడోగా, పాపం నుండి విడిపించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. కృంగిన స్థితిలో కూర్చుని మేముండగా, దుఃఖించే పరిస్థితుల మధ్య జీవిస్తుండగా మమ్మను లేవనెత్తిన దేవుడోగా, మా పట్ల మేలుడు జరిగించిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అపవిత్రమైన వాటికి మమ్మను దూరం చెయ్యండి దేవా. లోకంలోని స్నేహాలతో మేము కలిసిపోకుండా సహాయం చెయ్యండి దేవా. ఎల్లప్పుడూ మమ్మను మేము పరిశుద్ధపరుచుకొని, ప్రత్యేకపరుచుకొని మీ సన్నిధిలో చేరి మిమ్మను ఆరాధించే వారిమిగా, మా సమయాన్ని మీకిచ్చే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినము నుండి ఎక్కువ సమయము ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మేము గడిపేలాగున సహాయం చెయ్యండి, కృప చూపించండి దయగల దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారిని కాపాడండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరు సఫలపరచండి దేవా. వారి ప్రయత్నాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈనాడు బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందుల
వ్యాధులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, చేతి పనులలో మీరే ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక, కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ సరైన జాబు పొందుకోలేక బిడ్డలు ఎంతో నీరసించిపోతున్నారు, అలసిపోతున్నారు, ఆశలు కోల్పోతున్నారు. దయచేసి వారి ఎడల మీరే ఈ దినమున ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పు భారాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. వాటిని తీర్చుకోలేకపోతున్నారు తండ్రి. అయ్యా, ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, శ్రమిస్తున్నారు, కానీ ఏమీ తీర్చలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బాధపడుచున్నారు. అట్టి బిడ్డల బాధను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కని సాటి అయిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడయుండి సహాయం చెయ్యండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చెయ్యండి దేవా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు పరిచర్య చేస్తుండగా, సేవ కొరకు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. ఎందరైతే సువార్త వింటున్నారో అందరి హృదయాలను మీరు మార్చండి, రక్షించండి. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యల తోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి. బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. నాయన, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల్ని మీరు కనికరించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. చక్కటి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, దేశ ప్రజలందరికీ మీరే భద్రత, కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి
కష్టం ఏమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని, ఆర్థికంగా బలపరచమని, ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.